106వ కీర్తన 47వ వచనం. యెహోవా మా దేవా మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు. చూడండి, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లు అన్యజనులలో నుండి మమ్మల్ని ఏం చేయ ప్రభువా, పోగు చేయి. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి ఒకసారి. అన్యజనులు అంటే ఎవరు? వాళ్ళు ఉంటారండి, ఒక చోట ఉంటారని అనుకున్నారా? మనమే. దేవుణ్ణి ఎరుగున వారందరూ ఎవరు చెప్పండి? అన్యజనులే. మనందరం ఒకప్పుడు అన్యజనులమే, ధన్యజనులం కాదు. మనం ప్రభువుని ఎరుగక లోకంలో పడి చెడి తిరుగుతూ దేవుని ప్రేమను అర్థం చేసుకోక సువార్త అందించబడినప్పటికీ కొన్ని హృదయాలు కఠినం చేసుకుని లోకంలో తిరిగిన అనుభవాలు ఉన్నాయి చూసావా? అదే అన్యజనులు అంటే. కొంతమంది అన్యజనులు అంటే అదేదో గుంపు అనుకుంటారు. దేవుని ఎరుగున వారే అన్యజనులు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభు అన్యజనుల్లోంచి మమ్మల్ని పోగు చేయి. ఎందుకు పోగు చేయాలి నిన్నంటే, మేము నీ పరిశుద్ధ నామమునకు అనుదినము ఏం చెల్లిస్తాం? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. నువ్వెందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన అపరిశుద్ధుడు కాదు, ఆయన అపవిత్రుడు కాదు, అపవిత్రమైన పనులు చేసిన వాడు కాదు యేసు ప్రభు. యేసు ప్రభు జీవితాన్ని మీరు ఎప్పుడైనా పరిశీలించేయండి, సువార్తల్లో క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఎక్కడ కూడా యేసు ప్రభు ఎవరితోనో అసభ్యంగా ప్రవర్తించినట్టు కానీ, అసభ్యంగా మాటలు మాట్లాడినట్టు కానీ, అశ్లీలతను ప్రోత్సహించినట్టు కానీ, భయంకరమైన పాపాన్ని ప్రోత్సహించినట్టు ఎక్కడైనా మనం చూడగలుగుతాం బైబిల్లో యేసు ప్రభు జీవితంలో? నెవర్. యేసు ప్రభు జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన పరిశుద్ధత మనకు స్పష్టంగా కనబడుతుంది. దైవిక లక్షణాల్లో ఒక ప్రాముఖ్యమైన లక్షణం పరిశుద్ధంగా బ్రతకడం. దేవుడు పరిశుద్ధుడు. లేవికాండం మీరు జాగ్రత్తగా 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా ఎలా ఉండండి? పరిశుద్ధుడై ఉండండి. దేవుడు చెప్పిన మాటదే. దేవుడిని ఫాలో అవుతున్నామంటే, ఆయన దగ్గరికి రాగలుగుతున్నామంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టే. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం మనం? కోర్టు కేసు పోవాలనండి, లేకపోతే మా కుక్క, మా గేదె, మా ఆవు తప్పిపోయిందండి, వాటిని వెతుక్కోవడానికి వచ్చామండి. ఆ కారణాలు ఏమన్నా ఉండుండొచ్చు, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్య వ్యక్తి యేసే దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? పరిశుద్ధంగా తీర్చబడ్డానికి. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులుగా తీర్చబడ్డానికి, పాప నియమము నుండి, పాప భయంకరత్వం నుండి, పాప సంఖ్యల నుండి విడుదల పొంది దేవుని బిడలగా బ్రతకడానికి ప్రభు దగ్గరికి రావాలా. అలా వచ్చినప్పుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడా కాదని ఎప్పుడైనా పరిశీలన చేసావా? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు జయించిన వాడు దేవుడని మన పెద్దలు కూడా అంటూ ఉంటారు. కామము, క్రోధము, మదము, మాత్సర్యము, ఇలాంటి అడిషడ్ వర్గాలు అంటారు వాటిని జయించగలిగిన వాడు దేవుడు. యేసు ప్రభు జీవితాన్ని పరిశీలన చేస్తే ఆయనలో పరిశుద్ధత. కొంతమంది యేసు ప్రభుని ఈ రోజుల్లో ఒక ప్రవక్తతో పోలుస్తూ ఉంటారు, లేదా ఒక ప్రవక్తను తీసుకొచ్చి ఈ ప్రవక్త యేసు ప్రభు కంటే చాలా బెటర్ అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ ప్రవక్త జీవితానికి యేసు ప్రభు జీవితానికి పెద్దగా మనం లోతుకెళ్ళక్కర్లా. పైన మాత్రం చదివినప్పటికీ కూడా ఎంత తేడా ఉంటుందంటే, ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, యేసు ప్రభు జీవితానికినో కొంతమంది ప్రవక్తలను పిలువబడుతున్న జీవితాలకు చాలా వ్యత్యాసం ఉంది. వారు చేసిన పాపకార్యాలు, భయంకర కార్యాలు ఒక్కొక్కటిగా వెలికి తీస్తే సామాన్య ప్రజలు కూడా అలాంటి పనులు చేయరేమో అనిపిస్తుంది. యేసు ప్రభు ఎందుకు ప్రత్యేకమైన వాడో తెలుసా? ఆయనలో పాపము లేదు. హల్లెలూయా. పాపరహితుడని యేసు ప్రభు. ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ యేసే చేశారు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? కెన్ ఎనీబడి ప్రూవ్ ద గిల్ట్ ఆఫ్ సిన్ ఇన్ మీ? ఎవరూ చెప్పలేరు ఈ మాట. నేను చెప్తానని ఎవడన్నా వచ్చాడంటే అబద్ధమే తప్ప ఇంకోటి ఏం కాదు అది. యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు సామాన్యులైతే కాదు. ఆ సందర్భంలో యేసు ప్రభువులో ఏ పాపమన్నా వెతుకుదామని, ఒక్కటైనా వెతుకుదామని రకరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ కూడా ఆయా సందర్భాల్లో పాపంలో దొరికిన వాళ్ళని తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఎందుకోసం తెలుసా? వాళ్ళకేదో శిక్ష విధిద్దామని కాదు, వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎవరి మీద రాళ్ళేద్దామని, యేసు ప్రభు మీద రాళ్ళేద్దామని వెతికారు, అలిసిపోయారు. కారణం ఏంటో తెలుసా? నా యేసయ్యలో పాపం వెతకడం అసాధ్యం, ఎందుకంటే ఆయనలో పాపము లేదో. ఈరోజు నిన్ను నన్ను పరిశుద్ధతలో నడిపించగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన పవిత్రుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభువుని మనం ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలంటే ఆయన పరిశుద్ధుడు.
యెషయా చూస్తున్నాడు, పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. రాజైన ఉజ్జియా చనిపోయాడు. ఉజ్జియా చనిపోగానే పరలోకం తెరవబడింది. అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడు ఉండడం చూశాడు. ఆయన మహిమ విస్తరించబడడం చూశాడు. వెంటనే పరలోకంలో ఒక శబ్దాలు వినబడుతున్నాయి. అవి క్లియర్గా వింటున్నాడు ప్రవక్త. ఆ మాటలు ఏంటో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములో పాడడం, మళ్ళీ ఎకో రావడం. దానికి కొన్ని సందర్భాల్లో సౌండ్ సిస్టంలో ఎకో అనే ఒక ఆప్షన్ ఉంటుంది, లేదా రివర్బ్ అనే ఆప్షన్ ఉంటుంది. హలో అనగానే హలో 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 అని వస్తూ ఉంటుంది. పరలోకం ప్రతిధ్వనించిపోతుందట, ఒకటే మాట, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. దేవుడు ఎంత ఆనందపడిపోయి ఉంటాడు కదా. ఆయనలో ఉన్న ఆ గొప్ప లక్షణాన్ని మనం కీర్తించగలిగితే, ఆయనలో ఉన్న ఆ గొప్పతనాన్ని కీర్తించగలిగితే ఆయన ఎంత ఆనందపడతారండి, ఆయన ఎంత సంతోషపడతారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు వినబడుతున్నప్పుడు పరలోకపు అనుభవాలన్నీ కూడా చూశాడు దైవజనుడు. ఈరోజు ప్రభువాన్ని పరిశుద్ధ నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు ఏం చేస్తున్నాం? చెల్లిస్తున్నాం. ప్రార్థన చేయడానికి మోకరించగానే మొట్టమొదటిగా నువ్వు దేవుని స్తుతించే అనుభవంలో, లార్డ్ ఐ వర్షిప్ యూ అండ్ ఐ థ్యాంక్ యూ బికాజ్ యు ఆర్ హోలీ గాడ్. నేను అంగీకరించడం ద్వారా నాలో ఉన్న పాప నియమము నుండి నన్ను విడిపించి పాపం మీద నాకు జయమిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం అని ప్రభువును స్తుతించాలా. ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా పరిశుద్ధులు నడిపించగలిగిన వాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభువును స్తుతించే అనుభవం, లార్డ్ యు ఆర్ హోలీ, నువ్వు పరిశుద్ధుడు గనుక నీకు వందనాలు. ఎంతోమంది జీవితాల ప్రపంచంలో మనం చూస్తున్నాం. పాప బంధకాల్లో బంధించబడి మనిషికి ఏదో మేలు చేస్తామని, మనిషికి మోక్షాన్ని ఇస్తామని, మనిషికి అది ఇస్తాం ఇది ఇస్తామని చాలామంది ప్రలోభపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వారి జీవితాలన్నీ కూడా పాపయుక్తమైన పరిస్థితుల్లో చిక్కుకున్నవే. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరని చెప్పిన యేసయ్య తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో మన కోసం కార్చారు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.